హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మనకందరికీ తెలుసు, నిన్న టీజీపీఎస్సీ మరి గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మరి టాప్ 10 ర్యాంకర్లు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మరి ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేసి మనకు 447 మార్కులు రావడం జరిగింది. తర్వాత ర్యాంకర్ల యొక్క మార్కులు కూడా ఇక్కడ మీరు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. మరి గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా మరి విడుదల చేయడం జరిగింది. ఓఎంఆర్ షీటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ను అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్లో మరి అందుబాటులో ఉంచింది. మరి మంగళవారం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ మరి కార్యాలయంలో గ్రూప్ 2 రిజల్ట్ను మరి కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సార్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రాశారు, ఏంటి అనేటటువంటి వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. టాప్ మార్కులు వచ్చేసి మనకు 447 మార్కులు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందినటువంటి నారు వెంకట హర్షవర్ధన్కి మరి గ్రూప్ 2 టాపర్గా నిలవడం అయితే జరిగిందనమాట. సో అతని యొక్క మరి పట్టుదల కావచ్చు, అతని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, నిజంగా చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే మరి వాళ్ళ యొక్క పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది అని చెప్పేసి నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఒకటి మిత్రమా, ఎప్పుడైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటేనే ఖచ్చితంగా మనకు సరైనటువంటి ఫలితం వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇతను అన్ని పోటీ పరీక్షలకి ప్రిపేర్ కాకుండా, అంటే మరి ఒకేసారి అన్నిటికీ ప్రిపేర్ కాకుండా ఒకటే దానికి ప్రిపేర్ కావడం జరిగింది. కేవలం గ్రూప్ 2నే కొట్టాలి, గ్రూప్ 2నే ప్రిపేర్ కావాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒక కాలు అందులో, ఒక కాలు ఇందులో, ఆ విధంగా మరి ఇతను ప్రయత్నం అయితే చెయ్యలేదు మిత్రమా. ఒక్కదానికి ప్రిపేర్ కావడం జరిగింది. అదే మరి అతన్ని ఈరోజు టాపర్గా నిలబెట్టింది అనేటటువంటిది ఇక్కడ మీరు గమనించాలి. రైట్, గ్రూప్ 2 ఫలితాల్లో మరి టాప్ ర్యాంకర్లు అంతా కూడా అబ్బాయిలే ఉన్నారు. అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంటే తొలి 31 ర్యాంకులు సాధించి సత్తా చాటినటువంటి అబ్బాయిలు మరి గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ మరి ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభిస్తామన్నటువంటి కమిషన్ మరి కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు కూడా ఉంచడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అమ్మాయిలు మరి రాబోయేటటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు మళ్ళీ రాబోతున్నాయి మనకు జూన్లో. ఖచ్చితంగా మే తర్వాత మళ్ళీ గ్రూప్స్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మీరు మరొకసారి మరి అబ్బాయిలతోని పోటీపడి మీరు కూడా సత్తా చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మొదట మన లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతనే మరి దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి మార్గాలను మనం అన్వేషించాలి. స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప మాటలు ఇవి. సో ఒక్కసారి మీ యొక్క లక్ష్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సో మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాము, ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ని గంటలు చదవాలి, సో మరి విజేతలు ఎలాంటి ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని వాళ్ళు అనుసరించారో అనేది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మరి దానిని ఆచరణలో పెట్టేటటువంటి మార్గాలు ఏమున్నాయో ఒకసారి అన్వేషించాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా కానీ విజయం సాధించగలుగుతారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి మిత్రమా. అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు ప్రదానం చేయబోతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జేఎల్ యొక్క మరి నియామక పత్రాలు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మరి దాదాపుగా 1292 మంది మరి ఈ యొక్క ఖాళీలకైతే ఎంపిక కావడం జరిగింది. మరి ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా మిత్రమా, సో ఖాళీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అంటే కొత్త సార్లు వచ్చినా కానీ, క్రమబద్ధీకరణలు చేసినా కానీ, అయినా కానీ ఖాళీలు ఉన్నాయి. అంటే మరొక జేఎల్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ అంటే కనుక ఇప్పుడంతలా చెప్పలేం. మనకు మేబీ కొత్త జాబ్ క్యాలెండరు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ అందులో ఏమన్నా మెన్షన్ చేస్తుండొచ్చు. ప్రస్తుతానికైతే డిఎల్ నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ అయితే వచ్చేటందుకైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి సెట్ నోటిఫికేషన్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే నెల రాబోతుంది. సో దానికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. డిఎల్కి ఒకవేళ కొట్టాలి అని చెప్పేసి మరి టార్గెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో నేడు 1292
మంది మరి ఇంటర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేయనున్నటువంటి సీఎం రేవంత్. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో బోధనకు సిబ్బంది మరి మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక 6008, ఏడాది క్రితం వరకు ఉన్నది కేవలం 900 మందే. మరో 3500 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ చేశారు. ఇప్పుడు కొత్త నియామకాలు అయినా కానీ మరి 316 జేఎల్ యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో 316 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అవి ఏ ఏ సబ్జెక్టుల్లో ఉన్నాయో ఏంటో మనకు తెలియదు, కానీ ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఈరోజు నియామక పత్రాలు ఇచ్చినా సరే ఉన్నాయి. వీటికి తోడు మరి కొత్త కాలేజీలకు మరి కావలసినటువంటి పోస్టులు మరొక 480 పోస్టులు, అంటే దాదాపుగా ఇక్కడ చూడండి ఒక 800 పోస్టుల వరకు, ఇవి రెండు కలుపుకుంటే కనుక 800 పోస్టుల వరకు మళ్ళీ జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అన్నట్టుగా పూర్తిగా మనకు వివరాలు ఇవ్వడం జరిగింది. సాక్షి పేపర్లో ఇచ్చారండి. ఇక్కడ చూడవచ్చు మీరు. మరి కొత్త సార్లు క్రమబద్ధీకరణలు అయినా కానీ ఖాళీలు ఉన్నాయి. మరి కొత్త కాలేజీల మాట ఏమిటి అంటూ ఇక్కడ పూర్తిగా ఆర్టికల్ అనేది మీరు చదవవచ్చు. సో సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక చూసినట్లయితే నెక్స్ట్ మరి గ్రూప్ 2 మరి విజేతల యొక్క లేక ప్రిపరేషన్ యొక్క మరి పూర్తి అనుభవాలు ఇక్కడ వాళ్ళు పంచుకున్నటువంటి సందర్భం. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో వీటిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకసారి చదివితే కనుక మీకు కొంత ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరి ఇది షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. గ్రూప్ 2లో విరిసినటువంటి కుసుమాలు ఇక్కడ చూడవచ్చు. మరి చాలామంది కూడా మరి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకే మంచి మార్కులు రావడం జరిగింది. ర్యాంకర్లుగా ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. అంటే పంచాయతీ సెక్రటరీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, టీచర్స్గా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆల్రెడీ రెవెన్యూ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, సో వీళ్ళే మరి ర్యాంకర్లుగా కొట్టారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయం అయితే ఉన్నదనమాట. మరి ఇక చూసుకుంటే కనుక నెక్స్ట్ మనకు ఎల్లుండి అంటే 14వ తారీఖున మరి గ్రూప్ 3కి సంబంధించినటువంటి మరి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రాబోతుంది. చాలామంది కూడా మరి గ్రూప్ 3 మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో మనకి ఇందులో మంచి మార్కులు వస్తాయని చెప్పేసి గ్రూప్ 2 కంటే కూడా సరే మనం గ్రూప్ 2 ఒకవేళ పోయినా కానీ ఇక్కడ 3 పేపర్లే ఉన్నాయి. ఈ 3 పేపర్లు కూడా మంచిగా రాసాము. ఎకానమీ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సో మంచి మార్కులు అయితే మరి ఇందులో మరి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్టుగా చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 14వ తారీఖున రాబోతుంది దానికి సంబంధించి కూడా. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ SWకి సంబంధించి కూడా మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. 17వ తారీఖు అయితే దీని యొక్క ఫైనల్ ఫలితాలు అంటే ఫైనల్ జాబితా అనేది రాబోతుంది. చాలామంది మరి టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే సార్ నేను సెలెక్ట్ అవుతానా లేదా అనేటటువంటి డౌట్లో మరి చాలామంది ఉన్నారు. మిత్రమా ఒకటే చూడండి, ఎలాంటి ఫలితం వచ్చినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనకు డిఎస్సి ఉన్నది కాబట్టి మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి, సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించండి. ఇక డిఎస్సి గురించి మాట్లాడదాము. సో డిఎస్సి ఎప్పుడు ఉండవచ్చు ఏంటి సార్ అని చెప్పేసి ఖచ్చితంగా డిఎస్సి చాలామంది కొంతమంది అంటారు సార్ ఇప్పుడు ఉండదేమో సార్, చాలా లాంగ్ అవుతుందేమో, అంటే లేట్ అవుతుందేమో, చాలా దూరం పోతుందేమో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. లేదు మిత్రమా, మనకు ఖచ్చితంగా ఏప్రిల్ చివరి నాటికి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి నోటిఫికేషన్కి ఒక నెల ముందు నుంచి నువ్వు చదవకపోతే కనుక మరి ప్రభుత్వ ఉద్యోగం నీకు ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి గమనించుకో. ఇప్పుడున్నటువంటి పోటీ ఏ విధంగా ఉందో నీకు తెలుసు. మరి గతంలో పాయింట్లలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఒక అవకాశం వచ్చి ఒక అవకాశం అనేది మిస్ అవుతే గనక ఆ బాధ ఎంత ఉంటుందో, మరొక అవకాశం రావాలంటే గనక ఎంత సమయం పడుతుంది, ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనుభవాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సీరియస్గా రోజుకు 10 గంటలు చదవకపోతే గనక మరి మనము ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకోలేము. అంటే ఆ విధంగా చదివితేనే మనకు పోటీలో ఉంటాము అనేటటువంటిది మీరు గమనించండి. కాబట్టి మరి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి. రెగ్యులర్గా మరి సోషల్ అభ్యర్థులకు, అదేవిధంగా బయో సైన్స్ అభ్యర్థులకు రెగ్యులర్గా మరి మన యొక్క యాప్లో మరి ఆన్లైన్ టెస్టులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. గమనించండి, ఎప్పుడైనా కానీ డిఎస్సి ఉద్యోగం సాధించాలంటే గనక ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చెయ్యకపోతే గనక మీరు ముందుకు వెళ్ళలేరు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.